హాయ్ ఆల్, మనకు ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఇక్కడ మనకు రోల్ చూసుకుంటే డేటా అనలిస్ట్ అనే రోల్కి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి 2 days లెఫ్ట్ అని చూపిస్తుంది కదా మీకు. లాస్ట్ డేట్ వచ్చరికి మనకి 21st అనమాట. సో మీరు 21st లోపు అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినారు, మీరు 21st లోపు అప్లై చేస్తాను, మీ అప్లికేషన్ అని కన్సిడర్ చేస్తారనమాట. ఒకవేళ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను, కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. సో ఒకవేళ ఎక్స్టెండ్ అవ్వకపోతే 21 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే 21 లోపే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఫ్రెషర్స్ అనమాట. ఫ్రెషర్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు, మీరు జస్ట్ ఫ్రెషర్ అయినా సరే అప్లై చేసుకుంటే వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది అలొకేట్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒక జాబ్ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మనం చూసుకుంటే అసిస్ట్ ఇన్ కరెక్టింగ్ అండ్ అనలైజింగ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. ఓకేనా. సో మీ రోల్ వచ్చరికి డేటా అనలిస్ట్ కాబట్టి మీరు మెయిన్గా ఏంటంటే డేటాని అనలైసిస్ చేయాలన్నమాట. ఓకేనా. డేటా అనాలిసిస్ చేసి అందులో ఉన్న మీరు ఇక్కడ చూసారు కదా ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. అంటే డేటా ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది పలానా టైంలో రిజిస్టర్ అవుతున్నారంటే మీకు ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి చూసుకుంటే ఇంత టైం నుంచి ఇంత టైంలో మనకి వెబ్సైట్ ఎక్కువ మంది ఓపెన్ చేస్తున్నారు, లేకపోతే ఇంత టైం నుంచి ఇంత టైం వరకు వెబ్సైట్ ఎక్కువ మంది ఓపెన్ చేయట్లేదు. ఇలా కొన్ని ట్రెండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్రెండ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. అండ్ మీకు ట్రైనింగ్ కూడా వీళ్ళు మీకు ముందు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు మీకు జాబ్ అలొకేట్ చేస్తారన్నమాట. కానీ అండ్ ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ డేటా విజువలైజేషన్ డాష్బోర్డ్ టు కమ్యూనికేట్ ఫైండింగ్స్ ఎఫెక్టివ్లీ. ఓకేనా. అంటే మీరు ఈజీగా ఫైండ్ చేయడానికి డాష్బోర్డ్స్ బిల్డ్ చేయడానికి, అదేవిధంగా కొలాబరేట్ విత్ టీమ్ టు డిఫైన్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ కేపీఎస్. ఓకేనా. అండ్ ట్రాక్ ప్రోగ్రెస్ మొత్తం అంతా కూడా మీరు మెయిన్గా మీ జాబ్ రోల్ వచ్చరికి డేటా అనాలిసిస్ అనమాట. డేటాని మీకు ఇచ్చిన డేటాని అనాలిసిస్ చేయాలన్నమాట అన్ని విధాలుగాను. సో లోస్ అప్స్ మొత్తాన్ని కూడా అనలైజ్ చేయాలన్నమాట, కేపీఎస్. సో మొత్తాన్ని కూడా. ఓకేనా. సో ఇది మీ యొక్క మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ చూసుకుంటే సో మనకి ఈ యొక్క మీకు ముందు అప్లై చేసే ముందు మీరు బేసిక్గా ఎక్సెల్ కానీ గూగుల్ షీట్ కానీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకేనా. గుడ్ విత్ నెంబర్స్ అండ్ సింపుల్ క్యాలిక్యులేషన్స్. మీరు మరీ హెవీ ఎక్స్పెక్ట్ చేయగలరు. నార్మల్గా మీరు మ్యాథ్స్లో వీగా అలాగే అనుకోకండి. నార్మల్ బేసిక్ సింపుల్ క్యాలిక్యులేషన్ వచ్చినా సరిపోతుందండి. అదేవిధంగా ఎబిలిటీ టు లెర్న్ న్యూ టూల్స్ అన్నమాట. అంటే మీకు ఇవన్నీ ఉండక్కర్లేదు, ఎస్పీఎల్, పవర్ బిఐ, పైథాన్ ఇవన్నీ ఉండక్కర్లేదు. కాకపోతే మీకు నేర్చుకున్న ఇంటెంట్ ఉండాలన్నమాట. కానీ వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మీకు నేర్చుకున్న ఇంటెంట్ ఉంటే మీరు ఆబ్వియస్గా పికప్ అయ్యి జాబ్ బాగా చేస్తారు. ఓకేనా. అండ్ అక్కడ చూసుకుంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ చార్ట్స్ అండ్ రిపోర్ట్స్, అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, విల్లింగ్నెస్ టు లెర్న్ డేటా అనలిటిక్స్ స్టెప్ బై స్టెప్. ఓకేనా. సో మీరు ఇందులో ఫ్రెషర్గా జాయిన్ అవుతారు కాబట్టి మీకు ఏంటంటే స్క్రాచ్ నుంచి మీకేం తెలియనట్టు ఉండాలన్నమాట. మీకు వాళ్ళు ఏం చెప్పాలో మీరు నేర్చుకోగలగారు అనమాట. ఓకేనా. సో అలాంటి మనకి యాటిట్యూడ్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా స్టూడెంట్ కానీ అప్లై. మనం ఎవరైతే గ్రాడ్యుయేట్ కానీ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్లారిటీగా చెప్పారు, నో ఎక్స్పీరియన్స్ నీడెడ్, ఫ్రెషర్స్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ ఆర్ వెల్కమ్. ఓకేనా. మీరు ఏ గ్రూప్లో చేసినా సరే మీరు ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ చూసుకుంటే అప్లికేషన్ డేట్ వచ్చేసరికి మనకి 21 లోపు మనకి లాస్ట్ డేట్ అయిపోతుంది. సో మీరు 21 లోపు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శాలరీ చూసుకుంటే మినిమం అనేది మనకి ఇంత శాలరీ ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయర్ వచ్చేసరికి. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి ఇంత శాలరీ మనకి పర్ ఇయర్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి వర్కింగ్ డేస్ అనేది 5 days అనమాట. 2 days మనకు ఆఫ్ ఉంటుంది, జస్ట్ 5 days మనం పర్ వీక్ వర్క్ చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే జాబ్ టైప్ ఆఫ్ టైమింగ్ మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మనం ఎక్కడికి ఆఫీస్కి అది వెళ్ళక్కర్లేదు, కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ అదేవిధంగా ఇది ఫుల్ టైం అనమాట, పార్ట్ టైం కాదు, ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ ఉంది. ఓకే. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేస్తానంటే మీరు 21 లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ యొక్క జాబ్ మీరు అలాగే అప్లై చేయాలంటే ఈ యొక్క జాబ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే క్విక్ అప్లై అని చెప్తుంది కదా. సో ఈ క్విక్ అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫామ్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అండ్
నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.